రెండు ఉన్నాయి. గ్లాస్ ఓపెన్ చేసి పెట్టరా. బాగుంది ల్యాండ్స్కేప్ అంతా, సల్ఫర్ అంటంతా. మరి వాటికి వేరే హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వెడ్నెస్డే. మేము ఒక 4 days ట్రిప్ కోసం పొద్దున్నేనే లేచి ఇంకా మంచిగా పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరాము. సో ఇప్పుడు మనం వెళ్తున్నది వయోమింగ్ స్టేట్లో ఉన్న ఎల్లోస్టోన్ అనే ప్లేస్. ఎల్లోస్టోన్ అనేది ఇక్కడ యుఎస్ఏలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. సో మేము 6:40 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఈ జర్నీ ఒక 1.5 hour వరకు చాలా బోరింగ్ అనిపించింది. మొత్తం ఇలానే ఉంది, చుట్టుపక్కల ఏవీ లేవు. ఇంకా ఫైనలీ దగ్గరలో ఒక చిన్న సిటీ లాగా ఏదో ఉంటే ఇంక ఇక్కడ సబ్వే కనిపించింది. సిద్వికి శాండ్విచ్ కావాలంటే ఇంక అక్కడ వాడికి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ వయోమింగ్ స్టేటు మనకి కొలరాడోకి పక్కనే ఉంటుంది కానీ బట్ జర్నీ మాత్రం చాలా ఉంటుంది. ఇంకా నేను పొద్దునేనే కార్న్ ఒక 2 బాయిల్ చేసి పెట్టుకున్నాను ఓవెన్లో. మధ్యలో నేను తింటూ రామ్కి పెడుతూ ఉంటే ఇంకా తినుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫైనలీ అరౌండ్ ఒక 2 hours 3 hours జర్నీ తర్వాత మేము వయోమింగ్లో ఉన్న క్యాస్పర్ కాలేజ్ అని ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది, లైక్ డైనోసార్స్ ఇంకా ఏవేవో ఉన్నాయి. లైక్ ఇక్కడ శాలికేట్ మినరల్స్వి, ఈ స్టోన్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా మెయిన్ ఈ మమ్మోత్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదిగో చూడండి. ఇప్పుడు ఇది మనకి చూడడానికి ఎలిఫెంట్ లాగానే ఉంటుంది కానీ ఇవి ఇప్పుడు అంతరించిపోయాయంట. వీటిని మమ్మోత్స్ అంటారు. సో ఇంకా ఈ స్కెలిటన్ లైక్ ఇదంతా వీళ్ళకి ఇక్కడ వయోమింగ్లోనే దొరికిందంట. ఇందాక అక్కడ బోర్డు చూపించాను కదా, సో అదనమాట. కానీ మనం చూస్తే సేమ్ ఇంకా ఎలిఫెంట్ లాగానే ఉంటుంది. ఇవన్నీ ఇక్కడవే అనమాట, ఈ స్టేట్లో దొరికినవే అంట. ఇంక ఇవన్నీ ఏవేవో నేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ ఇవి వ్లాగ్ చేయలేదు, అంటే చాలామందికి ఇట్లా మ్యూజియంస్ అవి బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకు నేను వీటిని అంతగా ఏం వీడియో తీయలేదు. ఇవన్నీ డైనోసార్స్. ఇంకా ఇవి కూడా ఇక్కడ వయోమింగ్లో దొరికినవే అంట. మనకి ఇప్పుడు ఇంకా డైనోసార్స్ కూడా ఆల్రెడీ ఎక్స్టింక్ట్ కదా ఈ యానిమల్స్ అన్నీ. సో అదనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కోకోనట్ వాటర్ అయితే బాగా తాగాము. ఇంకా జర్నీ తర్వాత ఇంకా బోరింగ్గా అనిపించింది. ఇదిగో చూడండి, చుట్టుపక్కల ఏవీ లేవు, స్ట్రైట్ రోడ్డు. ఇంకా చిద్వి ఫుల్గా నిద్ర వచ్చింది వాడికి, ఇంకా పడుకున్నాడు. నేను కొంతసేపు పడుకొని లేచాను. అసలు రోడ్డు మీద వెహికల్స్ తప్ప ఇంకా చుట్టుపక్కల అసలు ఏవి కనిపించట్లేదు. ఇంక ఇట్లా కొండలు ఉన్నాయి, ఇంకంతే. అసలు అంతకంటే ఇంక ఏమీ లేవు, ఎడారిలాగా ఉంది. చాలా బోరింగ్గా అనిపించింది జర్నీ అయితే. ఇంకా ఈ ట్రిప్కి మేము ఇంకా పద్మ వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు వెళ్తున్నాము. వాళ్ళ కారు వెనకనో ఇదిగో ముందర వెళ్తుంది. సో అదనమాట. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకి వచ్చాము. దగ్గరికి అంటే లైక్ మనం ఉన్న ఫోర్ట్ కోలిన్స్ నుంచి మనం వెళ్ళే ఎల్లోస్టోన్కి 7-8 hours జర్నీ అంట. ఇంకా మధ్యలో అక్కడక్కడ ఆక్కుంటూ అట్లా వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ నైట్ అవుతుంది మనం వెళ్ళేసరికి. ఇది వచ్చేసి June 19th రోజు వెడ్నెస్డే స్టార్ట్ అయ్యాము. ఇంకా వీకెండ్ కూడా కలిసి వస్తుందని. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ July 4th లాంగ్ వీకెండ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇంకా యుఎస్ఏలో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ చాలా బిజీగా ఉంటాయంట. అందుకనే ఇంకా ఇప్పుడు ముందే ప్లాన్ చేసుకున్నాం. This is a very small tunnel actually. There are 3 tunnels. You know, there other side they have a train tunnel too. Can you see that? The other side. ఈ కొండకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక కొండ కనిపిస్తుంది కదా, దాని కింద ట్రైన్ టనెల్ ఉంది. అది చూపించేలోపు ఇంక ఈ టనెల్లోకి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి కొంచెం బాగానే అనిపించింది. లైక్ ఇట్లా వ్యూ అంతా ఈ కొండలు డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం ముందు వచ్చేసరికి మళ్ళీ ఇలాగ ఇట్లా రెడ్ రాక్ తోటి బాగున్నాయి. అక్కడ చూడండి ఒకటి దూరంగా కొండ రైట్ సైడ్ వాల్కెనో షేప్లో కనిపిస్తుంది కదా.
నెక్స్ట్ వయోమింగ్ డైనోసార్ సెంటర్కి వచ్చాము. ఇది కూడా ఆన్ ది వేలో, అంటే మరీ ఎగ్జాక్ట్గా ఆన్ ది వేలో లేదు కానీ ఇంకా మనం వెళ్ళే దారిలో నియర్ బై ఉంటే ఇంకా పిల్లలకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అని ఇటు వచ్చాము. $12 పెట్టదు, 12 నిమిషాలను ఉంటుంది. ఈ మ్యూజియం టికెట్ పర్ హెడ్ $12. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డైనోసార్ స్కెల్టన్, ఇది రియల్ది కాదు. ఇంకా మిగతావన్నీ అక్కడ కనిపిస్తున్నవన్నీ రియల్ అనమాట. అన్నీ ఇక్కడ కొన్ని వయోమింగ్లో, ఇంకా కొన్ని పక్కన స్టేట్స్ లైక్ కొలరాడో, మనం ఉన్న కొలరాడోలో అట్లా ఫౌండ్ అయినవంట. ఈ డైనోసార్స్ చూస్తుంటే అసలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా హైట్గా ఉన్నాయో, అసలు ఇవన్నీ ఇప్పుడు ఉండింటే మన పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఒక రాక్ లాగా ఉంది చూడండి, ఇది ప్లీజ్ టచ్ అని ఉంది. ఇదేదో అన్ఐడెంటిఫైడ్ స్పీసీస్ అంట. చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత అంటే దానిలో తోకంతా కూడా లేము మనము, అంత పెద్దగా ఉన్నాయి. అసలు పిల్లల కార్టూన్లో చూసేవన్నీ ఇక్కడ ఉన్నాయి, కాకపోతే ఎముకలతో ఉన్నాయి. అన్ని డైనోసార్స్ లేవు కానీ ఒక 4-5 మెయిన్ మనం రెగ్యులర్గా వినేటివైతే ఉన్నాయి. ఆ డైనోసార్ల పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి కదా, ట్రైసెరోటాప్స్ అని, స్టిగోసరాస్ అని, ఇంకేవేవో ఉంటాయి. నాకు ఆ పేర్లు పలకడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ మ్యూజియం దగ్గరే ఇంకా పద్మ వాళ్ళు లంచ్కి అన్నం పప్పు తీసుకొచ్చింటే ఇంక అందరం అక్కడ తినేసి నెక్స్ట్ ఒక 2 hours జర్నీ చేసి ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఇంకా ఆ జర్నీ అంతా నేను వీడియో తీయలేదు. వాళ్ళు ఓని అట్లా ఊగుతా ఉన్నారు. అమ్మాయి లోతు కూడా ఉన్నట్టుందిగా దేవుడా. సల్ఫర్ అని, ఓ బాగుంది ల్యాండ్స్కేప్ అంతా సల్ఫర్ అంటంతా. మరి వాటికి వేరే నీళ్ళు పెడుతుంటారు గడ్డికంతా కదా, స్ప్రింగ్ అదే వేరే నీళ్ళు సప్లై ఉంటుంది ఇంట. అవునమ్మా. ఇప్పుడు మనం ఉన్నది ఒక హాట్ స్ప్రింగ్స్, దీని పేరు నాకు గుర్తు రాలేదు కానీ బట్ ఇలాంటి ప్లేస్ని హాట్ స్ప్రింగ్స్ అంటారు. వయోమింగ్లో ఇలాంటివి చాలా చోట్ల ఉంటాయంట. ఇక్కడ కనిపిస్తున్న లైట్ ఎల్లో వైట్ది కలర్ అంతా ఉంది కదా, అదంతా సల్ఫర్ అంట. ఇక్కడ అర్త్ నేచరే అంతంట, లైక్ భూమిలో హీట్ వల్ల ఇట్లా వాటర్ నుంచి కొన్ని మినరల్స్ రిలీజ్ అవుతాయంట. ఇది వచ్చేసి కాపర్. చాలా వింతగా అనిపించింది. ఇదంతా చూడ అసలు ఇదిగో ఇదంతా ఆ సల్ఫరు కాపరు 2 మిక్స్ అయినవన్నమాట. స్మెల్ అయితే అసలు ఘోరంగా వస్తుంది. కొంతమంది అయితే ఆ వాటర్లో స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనకైతే ఆ ప్లాన్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు కోడి అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2 hours జర్నీ యాజ్ యూజువల్. మళ్ళీ బోరింగ్గా అనిపించింది. ఇంకా ఇవి వచ్చేసి కాస్ట్కోలో దొరుకుతాయి మనకి. ఈ మోకా అంటారా మోచా అంటారా, ఈ స్టార్బక్స్వి పేరుకి స్టార్బక్స్ కానీ అవి అసలు జస్ట్ లైక్ షుగర్ వాటర్ లాగా ఉంటాయి. ఇంకా ఇట్లా జర్నీలో మనకి ఇంకా అంత ఏం దొరకవు కాబట్టి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసాం కోడి అనే ప్లేస్కి. ఇంక ఇక్కడ రామ్ కార్కి గ్యాస్ ఫిల్ చేస్తుంటే ఇంకా గ్యాస్ స్టేషన్స్ దగ్గర ఇట్లా స్టోర్స్ ఉంటాయి కదా, రెస్ట్ రూమ్ యూస్ చేసుకుందామని వస్తే నాకు ఇక్కడ ఈ కుసాలు కనిపించాయి. సన్ఫ్లవర్ సీడ్స్, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు కదా, మేమైతే అట్లా కాకుండా షార్ట్కట్లో మా సైడ్ కుసాలు అంటాము. ఇవి బాగున్నాయి టేస్ట్, నాకు మంచిగా టైంపాస్ అయ్యింది. ఇంకా ఈ కోడి నుంచి మనం వెళ్ళాల్సిన ఎల్లో స్టోన్కి ఇంకొక 2 hours జర్నీ ఉంది. లైట్స్ చేసినప్పుడు ఆగలేదని చెప్పి హార్న్ ఇచ్చా, అది ఇచ్చాడు కదా సౌండ్. మమ్మల్ని ఇందాక పోలీసులు ఆపారు, అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇదిగో ఇక్కడ మనం ఇక్కడ సెక్యూరిటీ ఎంట్రన్స్ ఉంది కదా, అఫీషియల్గా మనం ఇప్పుడు ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా మొత్తం ఘాట్ రోడ్డు. ఈ కొండలు మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ రాక్ ఫార్మేషన్తో బాగున్నాయి. చూడన్నా స్నో ఎట్లుందో సల్ఫర్ కనుక. అంతే, ఇది ఎప్పుడు కరగదు. ఇంకా ఇందాక కోడి సిటీలో పోలీస్ వాళ్ళు పుల్ చేశారన్నాను కదా, అంటే మన కార్ని ఆపారు. ఫస్ట్ సిగ్నల్ వేశారు, అది రామ్ చూసుకోలేదు. తర్వాత ఇంకా పోలీస్ కార్ సౌండ్ ఆన్ చేస్తే మనమేనా అర్థమైపోయింది. ఇంక పక్కన ఆపితే ఆయన వచ్చి 2 reasons చెప్పారు. ఒకటి స్పీడ్ లిమిట్, అక్కడ 25 ఉంటే రామ్ 35 పోయాడంట. అండ్ ఇంకొకటి ఆయన వి గాట్ కంప్లైంట్ దట్ యువర్ టోడ్లర్ వాజ్ స్టాండింగ్ వైల్ డ్రైవింగ్ అని అన్నాడు. అదేంటి
టోటల్ ఎవరు ఉన్నారు అన్నట్టుగా అనుకున్నాం మేము. మళ్ళీ చిద్విని చూసి ఆయన ఏజ్ అడిగితే 8 అని చెప్తే దానికి అపాలజైజ్ చేశాడు. మేబీ దట్స్ నాట్ యువర్స్, బట్ స్పీడ్ లిమిట్ అయితే ఎక్కువ పోతున్నారు, కొంచెం చూసుకొని వెళ్ళండి, ఇట్స్ నాట్ సేఫ్ అన్నట్టుగా చెప్పారు. ఫస్ట్ అయితే ఇంకా వార్న్ చేశారు, టికెట్ ఏమి ఇవ్వలేదు. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ 8 to 9 hours, ఆల్మోస్ట్ 10 hours ఇంకా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి జస్ట్ 10 to 15 minutes అవే ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లేక్ వచ్చేసి ఎల్లోస్టోన్ లేక్ అంట దీని పేరు. చాలా పెద్దగా ఉంది, చూస్తే ఒక్కసారిగా చూస్తే ఓషనా ఏంటి అనిపించింది, అంత పెద్దగా ఉంది. బిగ్గెస్ట్, మేబీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్స్ అని ఉంటుంది చిద్వి. నాట్ దిస్ ఈస్ ద బిగ్, ఐ థింక్. రామ్ దీన్ని బిగ్గెస్ట్ వాటర్ లేక్ అని ఏదో అన్నాడు. నేను మళ్ళీ వీడియోకి వాయిస్ ఓవర్ చేసినప్పుడు గూగుల్లో చూస్తే ఉంది ఏంటంటే, ఈ ఎల్లోస్టోన్ లేక్ అనేది నార్త్ అమెరికాలో హై ఎలివేషన్లో ఉన్న లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట. సో దీని ఎలివేషన్ అబౌవ్ ది సీ లెవెల్ లైక్ ఆల్మోస్ట్ 7,000 సంథింగ్ 7,000 feet హై ఎలివేషన్లో ఉన్న లేక్ అంట. ఇంకా వరల్డ్లో వచ్చేసి సెకండ్ హై ఎలివేషన్లో ఉన్న లార్జెస్ట్ లేక్ అంట. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా చిద్వి గున్ను ఇక్కడ ఉన్న రాళ్ళు తీసి ఆ లేక్ వేసుకుంటూ కొంతసేపు మంచిగా ఎంజాయ్ చేశారు. ఒక్కటే పోతుంది అలవాటు అయింటారు, ఎందుకైనా మంచిది ఉండిడే. ఉండిడే. ఇదిగో ఇక్కడ వైల్డ్ బైసన్ రోడ్ క్రాస్ చేస్తుంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. దానికి పైన ఫ్లర్ అంతా వింటర్ లో ప్రొటెక్షన్ కి రెండు ఉన్నాయి. గ్లాస్ ఓపెన్ చేసి పెట్టరా. ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది ఇట్లా వైల్డ్ లైఫ్ కూడా చాలా ఫేమస్ అంట. అంటే మనం జూకి వెళ్ళి చూసేది కాదు, వైల్డ్లో అవి ఉన్న ప్లేస్లోనే ఉంటాయి, మనం వాటి దగ్గర ఇట్లా వెళ్తూ చూస్తాం అనమాట. రేపటి వ్లాగ్లో మనం బేర్స్ ఇంకా ఇట్లా చాలా బైసన్స్ కూడా చూస్తాం, చాలా బాగుంటుంది. వింటర్లో ఎట్లా చేస్తాయి గడ్డిరా కదా, అవి కార్నివారస్ కదా నాన్న, సారీ హెర్బీవారస్ కదా, మరి ఎట్లా తింటాయి వింటర్లో. ఇక్కడ ఈ ముగ్గురు వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ అనుకుంటాను, ఆ బైసన్స్ని ఫొటోస్ తీస్తున్నారు. ఇట్లా వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్ని మనం జూలో చూసే కంటే ఇట్లా వాటి హ్యాబిటాట్లో ఉన్నప్పుడు చూడడం చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ పార్కింగ్ లేదు, వెళ్ళొద్దు. ఓ పాపం, ఇది ఎక్కడ కనిపిస్తుంది. అవును, అసలు ఆపే వెనకాల వెహికల్ వస్తుంది, ముందర వెహికల్ వస్తుంది టర్న్ తీసుకునేకి. ఇందాక ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు చిక్మాంక్ ఒకటి సడన్గా మన కారు కిందికి దూరింది. అది తప్పించడానికి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి, ఇంకా ఆపడానికి వెనక వెహికల్స్ వస్తున్నాయి. అసలే ఘాట్ రోడ్ కదా, ఇంకా అసలు ఏం చేయలేకపోయాము. ఫుడ్ వేస్తాయని చూస్తున్నాయి ఏంటి ఇక్కడ గున్నీ పిక్స్. ఇదిగో ఇక్కడ అంతా పొగలు పొగలుగా వస్తుంది కదా, ఇదంతా సల్ఫరు. వీటిని గైజర్స్ అంటారంట. చూడండి ఎక్కడ వాటర్ ఉంటే అక్కడంతా ఇట్లా వస్తున్నాయి. సేమ్ ఇందాక చెప్పినట్టు భూమిలో వేడికి ఇలా వస్తాయంట. ఇక్కడ టైం ఇప్పుడు 8:20 అవుతుంది, ఫుల్ సన్నీ ఉంది. ఇక్కడ 9:30కి సన్సెట్ అవుతుందంట. అక్కడైతే మనమున్న దగ్గర 8:40 8:50కి అట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నది హై ఎలివేషన్లో కదా, ఆల్మోస్ట్ లైక్ 7,000 to 8,000 feet హైట్లో ఉన్న మౌంటైన్ ఏరియా కాబట్టి ఇంక ఇక్కడ సన్సెట్ లేట్గా అవుతుంది అన్నట్టు. ఇక్కడ లేక్ విలేజ్ అని కనిపిస్తుంది కదా, సో ఇందులో మన క్యాబిన్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా క్యాబిన్ హౌసెస్. ఇందులో ఏంటంటే ఓన్లీ స్టాండింగ్ షవర్ ఒకటి ఉంటుందంట, టాయిలెట్ ఉండదంట. టాయిలెట్కి మళ్ళీ అంతా కామన్ ఇవి ఉంటాయంట, ఇంక అందుకే ఇందులో తీసుకోలేదు. ఈ లేక్ చూడండి ఇక్కడ వరకు ఉంది, మనం ఇందాక చూసిన లేకే అది. ఇవి అనమాట
మన క్యాబిన్ హౌస్ ఇదనమాట. ఇదైతే డబుల్ బెడ్ ఇచ్చారు ఇందులో. సో నేను ఫస్ట్ ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బాత్రూమ్ చూస్తాను. నాకు ఈ బాత్రూమ్ నీట్గా ఉండాలి, లేదంటే నా వల్ల అస్సలు అవ్వదు. రూమ్లోకి వస్తేనే అసలు వణికిపోయాము. అంటే ఏరియా అంతా చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ ఇంకా మౌంటైన్ ఏరియా కదా, అది కాక ఫారెస్ట్లో. ఇంకా దీనికి ఈ క్యాబిన్ హౌసెస్కి రాతి గోడలు గోడలు లాంటివి ఏ ఉండవు అసలు, జస్ట్ వుడెన్ షీల్డ్ ఉంటుంది. ఇంకా వచ్చినాక కొంతసేపు హీటర్ వేసుకున్నాక ఒక 1 అవర్కి కొంచెం వార్మ్ అయ్యింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. 4 డేస్ ట్రిప్లో మా డే 1 అయితే ఇలా గడిచింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ వీకెండ్. బాయ్. టేక్ కేర్.